ఓం శ్రీమాత్రే నమ. శ్రీమద్మహాగణాధిపతి నమ. మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున మా నమస్మాంజలు. ముందుగా వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ ఉన్నాం. రామాయణంలో శ్రీరాముడికి అండగా నిలిచి అసాధ్యాన్ని సాధ్యం చేసిన వాయుపుత్రుడు కలియుగంలో కూడా భక్తుల్ని కాపాడుతున్నాడనే విశ్వాసం ఉంది. హనుమంతుడిని స్మరించడం ద్వారానే మనలో ధైర్యం, నమ్మకం పెరుగుతాయని భక్తులు భావిస్తారు. అటువంటి హనుమంతుడికి విజయోత్సవంగా ఈ చైత్ర పౌర్ణమిని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి చైత్ర పౌర్ణమిని కొందరు హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ యొక్క హనుమత్ జయంతియా హనుమత్ విజయోత్సవం అనే ఒక సంకోచాన్ని తొలగించుకుంటూ ఈ హనుమత్ విజయోత్సవం యొక్క విజయ రహస్యం గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజు హనుమంతులు వారు జనించారు అని చెబుతూ ఉంటారు. ఆ అంజనాదేవి గర్భాన జనించినటువంటి ఈ ఆంజనేయుడు సాక్షాత్తు శివాంశగా చెబుతూ ఉంటారు. వాయుపుత్రుడిగా వాయు అనుగ్రహంతో లభించడంతో వాయుపుత్రుడు అని చెబుతూ ఉంటారు. అటువంటి అంజనాదేవి గర్భాన్న జనించినటువంటి ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో జనిస్తే ఏమిటండి ఈ చైత్రమాసంలో పౌర్ణమి రోజు హనుమత్ జయంతి అంటున్నారు? జయంతి అంటే పుట్టినరోజు కదా, మరి ఇది వైశాఖ శుద్ధ దశమి నాడు కదా, మరి ఈరోజు ఎందుకు హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు అని ఒక సంకోచం కలగక మానదు. హనుమంతుడికి జయంతి అని కొందరు అంటుంటే కొందరు ఇది విజయోత్సవం అని చెబుతూ ఉంటారు. మరి దీని వెనుక ఉన్న రహస్యాన్ని గురించి ఇప్పుడు ప్రవచించుకుందాం. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి నాడు శనివారం జన్మించారు అని చెబుతూ ఉన్నది. అదే రోజు హనుమంతుడిని జన్మతిథి చేసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసుల్ని సంహరించినటువంటి హనుమంతుడు విజయం సాధించినట్టు కనిపిస్తూ ఆ విజయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారంట. ఈ కారణంగా ఆ రోజు హనుమ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమత్ జన్మతిథిగా చేసుకుంటూ ఉంటారు పండితులు. హనుమంతుడికి ద్విజన్ముడు అని కూడా అంటూ ఉంటారు. ఏమిటండి, ఆయన ఒక్కసారే కదా జన్మించాడు, మరి ద్విజన్ముడు ఎలా అయ్యాడు అని అనుకుంటూ ఉంటారా? ఒక్కసారి హనుమంతుడు అంజనాదేవి గర్భం నుంచి జనిస్తే మరోసారి సీతమ్మకి జనించాడు అని నమ్ముతూ ఉంటారు. అదెలా అండి? సీతమ్మకి హనుమంతుడు జనించడం ఏమిటి? హనుమంతుడంటే రాముని యొక్క దాసుడు కదా, రాముని భక్తుడు కదా, ఆయన వారి పుత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పి ఎంతోమందికి సందేహం కలగక మానదు. దీనికి శ్రీరామ పట్టాభిషేకంలో ఒక ఘట్టం దీని యొక్క రహస్యాన్ని వర్ణిస్తూ ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. రామాయణంలో మనందరం చూసినట్టుగానే హనుమంతుడి వానర సైన్యం సహాయంతో రామలక్ష్మణులు లంకకు చేరి రావణాసుడిని సంహరించి సీతని తిరిగి తీసుకొని వచ్చారంట. అయోధ్యకి చేరగానే పట్టాభిషేకం ఘనంగా జరిపించారంట. ఆ పట్టాభిషేకంలో రాముడు ఒక ముత్యాల దండని తీసి సీతమ్మ వారికి మెడలో వేశాడంట. సీతమ్మ వారు కూడా ముత్యాల దండ చూసి ఎంతో సంతోషించినదై తనకి ఇష్టమైన వారికి దాన్ని ఇయ్యాలని తలుస్తుందంట. అప్పుడు అక్కడ ఉన్నవారిలో అందరిలో ఎవరికి దాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా రాముడు, నీకు అత్యంత సాహసోపేతుడు అయినవాడు, అత్యంత ధైర్యవంతుడు, చక్కని వాడు, నీకు నచ్చినవాడు ఎవరైతే ఉన్నారో వాడికి దీన్ని బహుమతిగా ఇవ్వమని చెప్పారంట. దానితో సీతమ్మ తల్లి ఒక మారు లక్ష్మణుని వైపు చూసిందంట. మరుమారు తన కుమారుడు సైతాగా అనిపించేటువంటి హనుమంతుడు ఆయన చేసినటువంటి ధైర్య సాహసాలు ఎవరి వల్ల అయితే లంక
దహనం జరిగిందో అంతటి కీర్తివంతుడే ఈ ముత్యాల దండకి అర్హుడు అని భావించి ఆ ముత్యాల దండని సీతమ్మ హనుమంతుడికి ఇచ్చిందంట. హనుమంతుడికి ఇవ్వడంతో హనుమంతుడు దాన్ని విజయానికి సూచికగా ఇచ్చింది సీతమ్మ అని తెలిసి ఎంతో సంతోషించాడంట. కానీ ఆ ముత్యాల దండలో రాముడు కనిపించట్లేదే, ఇది ఎంత గొప్పదైనా నాకెందుకు, నాకు రామభక్తియే కదా పరమావిధి, రాముడే కదా, రాముడు లేని వస్తువు నాకెందుకు అని చెప్పి దాన్ని అంతా తెంపివేశాడంట. ఆ రోజు నుంచి రామభక్తిని మించినది ఏదీ లేదు ప్రపంచంలో, నాకు రామభక్తియే అమితమైనది అని చాటినటువంటి హనుమంతుడికి ఆ రోజు నుంచి విజయోత్సవం జరిపించమని హనుమత్ జయంతిని చైత్ర పౌర్ణమినే హనుమత్ జయంతిగా జరుపుకోవాలని సీతమ్మ వారు వరాన్ని ఇచ్చిందంట. అదేమిటండి, హనుమంతుడు పుట్టింది వైశాఖ మాసం అన్నారు, మరి ఆ రోజు హనుమత్ జయంతి ఎట్లయిందండి అంటే ఆ రోజు హనుమంతుడు పుట్టలేదండి. భక్త సామ్రాజ్యానికి విజయోత్సవంగా, భక్తికి సూచికగా ఆ రోజు జనించినటువంటి భక్తిగా ఆ రోజు నుంచి జరుపుకునేది ఏమిటయ్యా అంటే హనుమంతుడు రామభక్తి యొక్క విజయోత్సవం అండి. అది రామభక్తి యొక్క జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానికి ఎవరయ్యా చిహ్నం అంటే హనుమంతుడు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి జరుపుకోవడం అనేది ఒక ఆచారంగా ఉంది. మన దక్షిణాదిలో చూసుకుంటే ఈ రోజు నుంచి హనుమద్మాలదారులందరూ కూడా దీక్ష వహించి 41 రోజులు దీక్ష చేసి హనుమంతుని యొక్క జయంతి రోజు దాన్ని సమాప్తం గావించి వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమత్ జయంతిని జరుపుకోవడం అనేది ఆచారంగా వస్తూ ఉన్నది. ఇది భక్త చంద్రానికి రామభక్తికి జరిపేటువంటి విజయోత్సవంగా దీన్ని ఆనాటి నుంచి కూడా పాటిస్తూ ఉన్నారు. హనుమంతుడు లేనిదే రాముడు లేడు, హనుమంతుడు లేనిదే రావణ వదలేదు. ఎన్నో విజయాల్ని సూచికగా సీతమ్మ హనుమంతుడికి విజయోత్సవం జరిపించిందంట. ఆ రామభక్తి సామ్రాజ్యానికి జరిపించినటువంటి విజయోత్సవాన్ని భక్తికి జయంతిగా, హనుమత్ జయంతిగా కూడా జరుపుకోవడంతో ఆంజనేయుడు సీతమ్మ తల్లి తన వారసునిగా ఆశీర్వదించిందంట. లవకుశలు ముట్టకముందే నాకు నువ్వేనయ్యా బిడ్డవి అని చెప్పి ఆశీర్వదించిందంట సీతమ్మ తల్లి. అలా మరుజన్మ అందుకున్నటువంటి హనుమంతుడికి ఆనాటి నుంచి హనుమత్ జయంతి కూడా జరిపిస్తూ ఉంటారు. అందుకే మన దక్షిణాది సాంప్రదాయం ప్రకారం 2 హనుమత్ జయంతులు జరిపిస్తూ ఉంటారు. ఒకటి చిన్న హనుమత్ జయంతి, అదే హనుమత్ విజయోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. మరొకటి ఆయన అంజనాదేవి గర్భాన జన్మించిన రోజున హనుమత్ జయంతిని జరుపుకోవడం అనేది ఒక ఆచారంగా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదులో హనుమంతుడి విజయోత్సవానికి సూచికగా హనుమాన్ శోభాయాత్ర అనేది ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఆ విధంగా రామభక్తి సామ్రాజ్యాన్ని 10 దిక్కులా చాటుతూ ఆ హనుమంతుని యొక్క భక్తిని మెచ్చుకుంటూ శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. రాముణ్ణి కీర్తిస్తే మెచ్చేవాడిలో మొదటివాడు హనుమంతుడంట. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడే ఉంటాడంట హనుమంతుడు. ఎవరైతే ఆ సీతారాముల్ని కీర్తిస్తారో వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఆశీర్వదించేవాడంట హనుమంతుడు. అంత గొప్ప రామభక్తి చిహ్నమైనటువంటి హనుమంతుని యొక్క విజయోత్సవాన్ని జయంతిగా కూడా జరుపుకోవచ్చని చెప్పడం వల్ల ఈ రోజున కూడా హనుమత్ జయంతిగా చెబుతూ ఉంటారు. 2026వ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో హనుమత్ జయంతిని, హనుమత్ విజయోత్సవాన్ని ఏప్రిల్ 2న జరుపుకుంటూ ఉన్నారు. పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి ఉదయం 7:06 ప్రారంభమై 7:41
గంటల వరకు కొనసాగుతుందంట. సూర్యోదయ తిథిని ఆధారంగా తీసుకొని ఏప్రిల్ 2న ప్రధాన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడని నమ్మకం ఉండడంతో భక్తులు తెల్లవారుజామునే స్నానాదులు గావించి హనుమంతుడికి పూజ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈరోజు హనుమంతుడికి ఏ విధంగా పూజ నిర్వహించాలయ్యా అంటే, హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటయ్యా అంటే సింధూరం అని చెప్తూ ఉంటారు. ఒళ్ళంతా సింధూరం రాసుకున్నాడంట. అంతటి భక్తి భావం కలిగినటువంటి హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలమయ్యా అంటే, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ సింధూరంతో స్వామిని పూర్తిగా కూడా ఆ సింధూరాభిషేకం, అదే ఆ సింధూర లేపనాన్ని రాసి ఆయనకి, దాని తర్వాత ఇష్టమైనది ఏమిటయ్యా అంటే తమలపాకులంట. ఆ తమలపాకులతో స్వామిని అర్చించాలి అని చెబుతూ ఉంటారు. ఇంకా ఆయనకి ఏమి ఇష్టమయ్యా అంటే తీపి వడలు అంటారు. అటువంటి వడల్ని స్వామికి సమర్పించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పటివరకు మన మాస్పేస్ ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ ప్రవచనంలో ఏమన్నా తెలుసో తెలియకో దోషాలు ఏమన్నా దొరికి ఉంటే దయచేసి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీ ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఎవరన్నా మాకు అందించాలంటే కామెంట్ బాక్స్ ద్వారా అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఈ ఛానల్ని, ఈ ప్రవచన కార్యక్రమాన్ని 10 మందికి అందించడానికి షేర్ బటన్ ద్వారా మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ బంధువులకి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మా ఈ ప్రవచనం మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ని ఇవ్వండి. మరిన్ని చక్కని ప్రవచనాలతో, మరిన్ని చక్కని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా స్వస్తి. శ్రీదేవతాభ్యో సమస్త దేవతానుగ్రహ కటాక్షిద్రస్తు. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయాయ నమః. Why hospitals choose Rosa Floris when hygiene can't be compromised? Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Floris delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear.